నిరూపించుకోవాలంటున్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రకరకాల ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హ్మ్. బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంటారు తప్పితే హ్మ్. వాళ్ళ అభిప్రాయాలు తప్పితే ప్రజల అభిప్రాయాలు కావన్నీ కూడా. భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది. హ్మ్. భారతీయ జనతా పార్టీని మొదటిసారి ముఖ్యమంత్రిగా 23 ఎన్నికల ముందర ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసింది ఒకటి భారతీయ జనతా పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, అటు కాంగ్రెస్ పార్టీ కాదు. అది దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటి కూడా కమిట్మెంట్ ఉంది. ఈ రేపొద్దున ఇప్పుడు ఓన్లీ పార్టీ అధ్యక్షులే. రేపొద్దున అవసరం వస్తే పార్టీ డెఫినెట్ గా గెలిచినప్పుడు పార్టీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా బీసీలే ఉంటారు కదా. బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు మరి వీళ్ళు కాదంటా ఉన్నారు? వీళ్ళు ఏమైనా మా మనసులో ఉన్న మాట వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? ఇది తప్పు, ఇది తప్పుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. రెండో పది కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినవా? టిఆర్ఎస్ పార్టీ చెప్పింది. పోనీ ఎవరు చెప్పారు? కామారెడ్డి రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ ఎందుకు చెప్పిండు? బీసీల ఓట్లు కావాలి, ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లు గెలుస్తామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఆయన చెప్పిండు. ఆయన చెప్పింది కాకుండా ఆయన ఒప్పించడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 42% రిజర్వేషన్ అడపదడప అక్కడక్కడ ఏది సర్వే చేయించినాక కూడా కులాల సంఘాలు కానీ మిగతాలంతా కూడా చివరికి పోస్తే రెండోసారి మళ్ళా చేయించారు. దాంట్లో చేపించింది కాక ఆ రిపోర్ట్ లో ఇంకో 10%, ఇంకో 12% ముస్లిం జనాభాను కూడా చేర్చారు. ఇది ఎందుకు చేర్చాలి? బీసీల మీద నిజంగానే నమ్మకం ఉంటే, బీసీలకు నిజమైన రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి ముస్లింలు ఎందుకు వచ్చారు దీంట్లో? ఆల్రెడీ ముస్లింలకు రిజర్వేషన్ ఉంది 5%. మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి దీంట్లోనే పెట్టారు. వేసేసి మేము పంపించమని చెప్తే వాళ్ళు వినకుండా మరి పంపించారు. ఒక్క నిమిషం శ్రీనివాస్, నేనేమంటున్నంటే నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే కావాలనుకుంటే వాళ్ళు జీవో రిలీజ్ చేసి 42% రిజర్వేషన్ అమలు చేయొచ్చు. రెండో పాయింట్ చెప్తున్నాను. రెండో పాయింట్, వీళ్ళకంటే ముందలే అనౌన్స్మెంట్ మన ప్రధానమంత్రి గారు మన డిసిషన్ తీసుకున్నారు. జనగణనతో పాటుగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం. ఆ కులగణన చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పింది. మరి చేయబోతా ఉన్నాం. సో వీళ్ళకి నిజంగానే, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. 50% క్రాస్ అవ్వకూడదని తెలుసు. వీళ్ళు కావాలని వాంటెడ్ గా డెలిబరేట్ గా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చేయడం కోసం ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో పుట్టిరు తప్పితే వీళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లనో కాంగ్రెస్ పార్టీ అలాగే. మేము ఒకటి ప్రధానమంత్రినే బీసీనే ప్రధానమంత్రి చేసుకున్నాం. మేము వాళ్ళకు ఉందా? పోనీ ఎప్పుడైనా చేసిరో? వీళ్ళు ఎప్పుడు చేయలేం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీ పెట్టమని చెప్పండి. నిజంగానే ధైర్యం ఉంటే పెట్టమని చెప్పండి. వాళ్ళని చూస్తారు. అది పెట్టరు. వాళ్ళు ప్రెసిడెంట్ నాయన ఉండాలి, కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి. ఈవెన్ హరీష్ రావు గారికి కూడా వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేరు. ఈవెన్ కవిత గారు కూడా ఇవ్వలేరు. అది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. ఎట్టి పరిస్థితుల్లో